भारत माता की जय, भारत माता की जय, जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी। నమస్కారం। దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజలకు 18 కోట్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ఈరోజు 189వ బూత్ నంబర్ తమ్మడపల్లి గ్రామం బచ్చన్నపేట మండలం జనగామ నియోజకవర్గం జనగామ జిల్లాలో మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడ మేము మా ఇంటి వద్ద జెండా ఎగిరేసి భారతీయ జనతా పార్టీ టిఫిన్ బైటెక్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా గ్రామం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, ప్రజలు రావడం జరిగింది। ఈరోజు దేశంలో మొట్టమొదటి స్థానంలో ఉన్న పార్టీ, అత్యధిక మెంబర్షిప్ కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ। ప్రపంచంలో కూడా అత్యధిక మెంబర్షిప్ కలిగిన పార్టీ ఏదంటే అది భారతీయ జనతా పార్టీ। 1951 నుంచి జనసంఘ నుంచి మొదలు పెడితే జనతా పార్టీ నుంచి మరియు 1980లో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది। ఈ ఆవిర్భావానికి ఈరోజు 303 సీట్లతో పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఉందంటే దానికి కారణం వేలాది మంది కార్యకర్తల యొక్క త్యాగాలు, లక్షలాది మంది కార్యకర్తల యొక్క పనితనము, వారి యొక్క కృషి వలన ఈరోజు భారతీయ జనతా పార్టీ ముచ్చటగా 3వసారి పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్లబోతా ఉంది। 400 సీట్లతో ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది। కాబట్టి కార్యకర్తలందరూ రాబోయే ఎలక్షన్లలో, ముఖ్యంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు మే 13వ తేదీన జరగబోతా ఉన్నాయి। కాబట్టి పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని, కమలం పువ్వు గుర్తును ఆశీర్వదించాలని, భువనగిరి పార్లమెంట్లో అత్యధిక మెజారిటీతో బూర నర్సయ్య గౌడ్ గారిని గెలిపించాలని చెప్పి మా కార్యకర్తలం అందరం ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాం। మండల, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు చేపడతా ఉన్నాం। ఒక్కసారి మీరు ఆలోచిస్తే 10 ఏళ్ల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్తా ఉంది। ఈరోజు సంక్షేమంలో చూస్తే రైతుల కోసం 6,000 రూపాయలు ఇచ్చి పీఎం కిసాన్ యోజనతో ఆదుకుంటున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం। ఈరోజు రైతులకు వారికి ఎరువులు సబ్సిడీతో దాదాపుగా ప్రతి ఎకరాకు 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం। పంట నష్టం జరిగితే రైతులు దివాలా తీయొద్దు, ఇబ్బంది పడొద్దని చెప్పి దేశం మొత్తం మీద పంట నష్ట బీమా అమలు చేస్తున్న ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే। అదేవిధంగా పేద ప్రజల కోసం 4 కోట్ల ఇండ్లను ఆవాస్ యోజన పథకం కింద కట్టించింది కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే। అదేవిధంగా పేదవానికి ఇబ్బంది వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే లక్షలాది బిల్లులు అవుతున్నాయి అని చెప్పి ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చి 5 లక్షల రూపాయలతో ఉచిత కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే। అదేవిధంగా ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లులు తీసుకొచ్చి మహిళలకు పెద్ద ఎత్తున గౌరవం ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే। అదేవిధంగా మహిళలకు గౌరవం పెరగాలి, వారు ఇబ్బంది పడొద్దని చెప్పి దేశవ్యాప్తంగా 12 కోట్ల టాయిలెట్లు నిర్మాణం చేసింది కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే। తెలంగాణకు ప్రత్యేకంగా రహదారుల నిర్మాణం కోసం 1,04,000 కోట్లు ఇచ్చి 10 ఏళ్లలో పెద్ద ఎత్తున జాతీయ రహదారుల నిర్మాణం చేసి మనకు టైం సేవ్ చేయడంతో పాటుగా మన యొక్క పెట్రోల్, డీజిల్ కాస్ట్ను కూడా చాలా తక్కువ మొత్తంలో ఖర్చు అయ్యే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్న విషయాన్ని ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు। 500 సంవత్సరాల నుంచి 140 కోట్ల ప్రజలు కోరుకుంటున్న రామ జన్మభూమిని నిర్మించి ప్రతి ఒక్కరిని అందులో భాగస్వామ్యం చేసినందుకు ఈసారి దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఓటేద్దాం, కమలం పువ్వును గెలిపిద్దాం। 400 సీట్లతో దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరొక్కసారి ఏర్పడితే దేశ భద్రతతో పాటుగా దేశం యొక్క అభివృద్ధి కూడా ముందుకెళ్తుంది। ప్రపంచంలో భారతదేశం ఇప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది। మరొకసారి మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడంతో పాటు ప్రపంచంలో భారతదేశం ఆజాదీ కా అమృత మహోత్సవ్లో 75 ఏళ్లలో ఏ రోజు కూడా ప్రపంచంలో అత్యధిక గ్రోత్ రేట్ తోటి, జీడిపి గ్రోత్ రేట్ తోటి ముందుకెళ్ళలేదు। కానీ గడిచిన 10 ఏళ్లలో 7 సంవత్సరాలు ప్రపంచంలో మొదటి స్థానంలో జీడిపి గ్రోత్లో ఉన్న దేశం ఏదంటే అది భారతదేశం। ఈ విధంగా చెప్పుకుంటూ పోతే లక్షల అభివృద్ధి పథకాలు, వేలాదిగా ఈరోజు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో బెస్ట్ ప్రభుత్వంగా, బెస్ట్ పార్టీగా, ప్రపంచంలో పెద్ద పార్టీగా ఎదిగింది। కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ప్రత్యేకంగా తమ్మడపల్లి గ్రామ ప్రజలను, బచ్చన్నపేట మండల ప్రజలను, జనగామ నియోజకవర్గ జిల్లా ప్రజలందరినీ రాబోయే 13వ తేదీ నాడు ఏం ఆలోచించకుండా ఈ ఎలక్షన్లు, మోడీ గారి ఎలక్షన్లు,
ఇక్కడ పార్టీలకు స్థానం లేదు, కులాలకు స్థానం లేదు, మతాలకు స్థానం లేదు. ఒకటే ఒకరికి స్థానం ఉంది, అది నరేంద్ర మోడీ గారికి. ఆయన కుటుంబం లేదు, మన 140 కోట్ల ప్రజలే ఆయన కుటుంబం కోసం, ఆయన కుటుంబం అనుకొని పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి కమలం పువ్వు గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ భారత్ మాతాకి